అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈ సమ్మర్ కోసం స్పెషల్గా చేసిన రెసిపీ అండి ఇది. బెండకాయ కొబ్బరి పాలు వేసి చేశాను. ఎలా చేశానంటే చాలా సింపుల్గా చెప్పేస్తాను. జస్ట్ ఒక సగం చెక్క కొబ్బరి పాలు తీసి రెడీగా పెట్టుకోండి. ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, దాన్ని సగం చెక్క వాడండి, సరిపోతుంది. ఫస్ట్ మామూలుగానే యాజ్ యూజువల్గా బెండకాయలని పొడుగు ముక్కలు కోసి పక్కకు పెట్టుకున్నాను. మట్టి కుండలో కొంచెమే ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులు పోపుకేసాను. కొంచెం ఇంగు వేసాను, కరివేపాకు వేసాను, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసి టమాటా కూడా వేసేసి కొంచెం కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 1/2 కిలో బెండకాయలు వేసి కొంచెం ఉప్పు, పసుపు కలిపి మొత్తం కలిపెట్టి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉంచేయండి. మంచిగా తడితడిగా అయిందా? ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ చింతపండుని లూజ్గా పులుసు తీసుకొని జస్ట్ బెండకాయలు ముక్కలు సగానికి వచ్చే వరకు నీళ్లు పోయండి. పోసి కలిపేసిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఎదుగుండి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసి స్టవ్ కట్టేసి కొత్తిమీర కూడా చల్లి దింపేయండి. అద్భుతమైన బెండకాయ కొబ్బరి పాల పులుసు రెడీ. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఫుల్ వీడియో సైలాస్ కిచెన్లో ఉంది, చూడండి. షార్ట్గా చూడాలంటే ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఉంది. బై ద వే, నా వాట్సాప్ ఛానల్ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి, ఎందుకంటే అక్కడ పర్సనల్ థింగ్స్ చాలా పెడుతున్నాను, మీరు చూడాలని.